సంధ్య. ఈ వీడియోలో నేను మీతో మినిమలిస్ట్ దగ్గర ఉన్న సాలిసిలిక్ యాసిడ్ 2% సాలిసిలిక్ యాసిడ్ ప్రోడక్ట్ ని రివ్యూ చేస్తానండి. మొదటి పాయింట్ వచ్చి మన స్కిన్ మీద సాలిసిలిక్ యాసిడ్ బాగా ఎఫెక్టివ్ గా పని చేయాలి అంటే మనకు బిట్వీన్ 0.5% and 2% సాలిసిలిక్ యాసిడ్ ఉండాలి. సాలిసిలిక్ యాసిడ్ మన స్కిన్ కి ఎలా హెల్ప్ చేస్తుందో అది నేను ఇంకో ఫ్యూ మినిట్స్ లో మీతో షేర్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ లో 2% యూస్ చేస్తున్నారు కాబట్టి అది డెఫినెట్ గా మంచి అమౌంట్, గుడ్ అమౌంట్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ అండి. సో ఆ కేటగిరీలో మనకు ఒక టిక్ మార్క్ అండి ఈ ప్రోడక్ట్. మ్యానుఫ్యాక్చరర్ మినిమలిస్ట్ చెప్తున్నారు ఈ ప్రోడక్ట్ వచ్చి మన స్కిన్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని రెడ్యూస్ చేస్తుంది, తర్వాత యాక్నీని కూడా కంట్రోల్ చేస్తుంది. అది నిజమేనండి. ఈ ప్రోడక్ట్ డెఫినెట్ గా ఆ రెండు క్రైటీరియాని మీట్ చేస్తుంది. సో బేసికలీ ఏమవుతుందంటేనండి మన స్కిన్ లో టాప్ లేయర్ లో కొన్ని డెడ్ సెల్స్ ఉంటాయండి. అవి రెగ్యులర్ గా కిందకి పడిపోవాలి, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ పడిపోతాయండి. కానీ కొన్ని మాత్రం పడిపోకుండా పక్కకి అతుక్కొని కొన్ని అందులో మన స్కిన్ లో పోర్స్ అని ఒక స్మాల్ ఓపెనింగ్స్ ఉంటుందండి. ఆ ఓపెనింగ్స్ లోపల పోయి అక్కడ క్లాగ్ అయిపోతుంది. సో ఈ డెడ్ సెల్స్ అంతా ఆ ఓపెనింగ్స్ లోపల పోర్స్ లోపలికి పోతాయి. తర్వాత ఎక్సెస్ ఆయిల్ ఉంటే అదంతా కూడా ఈ పోర్స్ లోపలికి పోయి ఇక్కడ అక్యుములేట్ అయిపోతాయి. తర్వాత హెయిర్ ఫాలికల్స్, తర్వాత కొన్ని డర్ట్ అవంతా ఈ పోర్స్ లోపలికి పోయి క్లాగ్ అయిపోతాయండి. ఇవన్నీ కొన్ని రోజుల్లో బ్యాక్టీరియాని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది కొన్ని రోజుల్లో ఇవంతా లోపల పోర్స్లో ఉన్నవంతా ఐదర్ యాక్నీగా అన్న ఫామ్ అయిపోతుంది, లేదా పింపుల్స్గా అన్న, లేదా బ్లాక్ హెడ్స్గా అన్న వైట్ హెడ్స్గా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటేనండి ఈ యాసిడ్ ఈ పోర్స్ లోపలికి వెళ్ళిపోతుందండి. పోర్స్ లోపలికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ స్కూప్ లాగా అందులో ఉన్నవన్నీ అలా స్కూప్ చేసి బయటకు తీసేసి వాటినంతా క్లీన్ చేస్తుందండి. సో అది క్లీన్ చేయగానే మనకు అది యాక్నీయో, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఫామ్ చేసే ఛాన్సెస్ తగ్గిపోతుంది కదండి. అది ఫస్ట్ వే ఆఫ్ హెల్ప్ అండి సాలిసిలిక్ యాసిడ్. తర్వాత సాలిసిలిక్ యాసిడ్ ఇంకొకటి ఏం చేస్తుందంటే మన స్కిన్ లో ఎక్సెస్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయకుండా ఒక లెవెల్ కి కంట్రోల్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్కి అది చాలా ప్రాబ్లం అండి. ఎక్సెస్ ఆయిల్ మన స్కిన్ కి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆయిల్ వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. ఆ ఎక్సెస్ ఆయిల్ అది పోయి పోర్స్ లో క్లాగ్ అయిపోయి అది మళ్ళీ యాక్నీగా లీడ్ అవుతుంది కదండి. ఆ ఎక్సెస్ ఆయిల్ ఫార్మేషనే కొద్దిగా తక్కువ చేసేస్తే అది పోయి పోర్స్ లో క్లాగ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంది కదండి. సాలిసిలిక్ యాసిడ్ అలా ఎక్సెస్ ఆయిల్ ఫార్మేషన్ తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఇంకోటి వచ్చి ఈ ప్రోడక్ట్ లో ఆలిగోపెప్టైడ్ 10 అని ఇంకో ఇంగ్రీడియంట్ ఉందండి. బ్యాక్టీరియా ఉంటుందండి, ఆ బ్యాక్టీరియా యాక్నీని ఎక్కువ చేస్తుంది. ఆ బ్యాక్టీరియాని పోయి ఆలిగోపెప్టైడ్ 10 కొద్దిగా ఫైట్ చేసి ఆ బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది. సో అది కూడా యాక్నీ ప్రివెన్షన్, యాక్నీ క్లియరింగ్ కి హెల్ప్ చేసే ఇంగ్రీడియంట్ ఏనండి. ఇదే కాకుండా ఈ ప్రోడక్ట్ లో కొన్ని హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. అది ఎప్పుడు ఇలాంటి ఎక్స్ఫోలియేటింగ్ ప్రోడక్ట్స్ లో హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండేది మంచిదండి. బికాస్ ఎక్స్ఫోలియేటింగ్ ప్రోడక్ట్స్ ఒక లెవెల్ దాకా మన స్కిన్ ని కొద్దిగా డ్రై చేస్తుంది. సో ఇలాంటి హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది, కొద్దిగా ఒక లెవెల్ దాకా బ్యాలెన్స్ అవుతుంది. సో అది కూడా ఈ హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండేది కూడా ఈ ప్రోడక్ట్ లో పెద్ద ప్లస్ అండి. తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ క్లీన్ చేయాలంటే ఎప్పుడు ఆ పోర్స్ ని క్లీన్ చేయాలండి. అది సాలిసిలిక్ యాసిడ్ భలే బాగా చేస్తుంది. కాబట్టి సాలిసిలిక్ యాసిడ్ వెరీ గుడ్ ఇంగ్రీడియంట్ అండి మనకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ని క్లియర్ చేయడానికి అండ్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ని ప్రివెంట్ చేయడానికి కూడా ఇది మంచి ప్రోడక్ట్ అండి. ఎన్నిసార్లు ఒక వీక్ యూస్ చేయాలంటే మీకు అలాంటి యాక్నీ ప్రాబ్లమ్స్ అంతా లేదంటే మాక్సిమం 2 times a వీకేనండి. ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ 2 times, మళ్ళీ 1 time అట్లా వెళ్ళండి. యాక్నీ ఆయిలీ స్కిన్ ఉంటేనే కొంచెం ఎక్కువ సార్లు యూస్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని డైలీయో లేదా 4 times, 5 times వీక్ అట్లంతా మాత్రం యూస్ చేయొద్దండి. అంత ఎక్స్ఫోలియేషన్ మనకు అక్కర్లేదు. ఈ ప్రోడక్ట్ ని నైట్ టైం యూస్ చేయడమే బెటర్ అండి. ఏ ఎక్స్ఫోలియేషన్ అయినా నైట్ టైం చేయడమే బెటర్. మీ ఫేస్ ని బాగా క్లెన్స్ చేసుకున్నాక ఈ ప్రోడక్ట్ ని అప్లై చేసి ఒక 1 minute దాకా అలాగే వెయిట్ చేయండి. తర్వాత మీ దగ్గర ఏదైనా హైడ్రేటింగ్ సీరం ఉంటే దాని మీద రాయండి. తర్వాత ఫైనల్ గా ఒక మంచి మాయిశ్చరైజర్, క్రీమ్ రాసి మీరు పడుకోవచ్చు. నెక్స్ట్ డే సన్ స్క్రీన్ డెఫినెట్ గా యూస్ చేయండి. బికాస్ ఎక్స్ఫోలియేషన్ చేస్తుంటే ప్రీవియస్ నైట్ మన స్కిన్ కొంచెం టెండర్ గా, సెన్సిటివ్ గా అయిపోతుందండి. అలాంటి టైంలో మనం సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళామంటే స్కిన్ సన్ డ్యామేజ్ కి ఎఫెక్ట్ అయిపోతుంది. సో సన్ స్క్రీన్ మాత్రం డెఫినెట్ గా యూస్ చేయండి. సో అదేనండి, అదే చెప్పాలనుకున్నాను. తర్వాత వచ్చి
ఈ సాలిసిలిక్ యాసిడ్ని మనం బీటా హైడ్రాక్సీ యాసిడ్ అంటామండి స్కిన్ కేర్లో. ఇంకో టైప్ ఆఫ్ ఎక్స్ఫోలియేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉందండి, అవి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్. బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ లైక్ సాలిసిలిక్ యాసిడ్ పోర్స్ లోపలికి పోయి క్లీన్ చేస్తుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అంతా తీస్తుంది. ఏవేవి వెళ్ళిపోకుండా అలాగే ఉండిపోతాయో స్కిన్ మీద వాటిని తీస్తుంది. సో మనకి స్కిన్ కేర్ రొటీన్లో బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ కూడా ఇంపార్టెంట్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను సాలిసిలిక్ యాసిడ్ అంటే బీటా హైడ్రాక్సీ యాసిడ్ గురించే మాట్లాడాను. కానీ మీ స్కిన్ కేర్ రొటీన్లో ఏదైనా మంచి ఆల్ఫా హైడ్రాక్సీ ప్రోడక్ట్ ఉన్న ఎక్స్ఫోలియేటింగ్ సీరమ్ని కూడా మీరు యూస్ చేయండి. సో రెండు ఇంపార్టెంట్, అదే చెప్పాలనుకున్నానండి. థ్యాంక్స్ అండి. ఈ